ఎలా ఉంది యావరేజ్ దేని కదా నేను బిగ్ ఫ్యాన్ మీకు. ఎందుకు బ్రదర్ యావరేజ్? స్టోరీ ఏం లేదు, సో కొంచెం అది అజిత్ కోసం చూడొచ్చు అంతే. మ్యూజిక్ పాత పాటలు పెట్టి అది ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి, అంత ఎలివేషన్ ఇంకేం లేదు, కథ అయితే ఇంట్రెస్టింగ్ లేదు. ఓకే చూడొచ్చు యావరేజ్. తమిళ ఫ్లేవర్ ఉందా? మొత్తం తెలుగు తమిళ హిందీ అన్ని ఫ్లేవర్ ఎవరికైనా బాగుంది. ఒకసారి డీసెంట్ వాచ్. అవును అవుట్స్టాండింగ్ అయితే చెప్పలేదు. అవునవును. అంటే ఈ మధ్య పెద్ద హిట్స్ లేవు కదా అజిత్కి. ఇది బాగానే ఉంది, చూడొచ్చు. ఇది బెటర్ గా ఉంది, రెట్రో లాగా ఉంది సాంగ్స్ అని. మ్యూజిక్ అంతా ఓకేనా? ఓకే. అవుట్ ఆఫ్ 3 బట్ మదనపల్లి మస్తు. థ్యాంక్ యూ. ఎలా ఉందా సినిమా? చెప్తారా? బాగుందా బాలేదా? బాగుంది. వర్త్ వచ్చా థియేటర్ అంటే ఫ్యాన్స్ కి బాగా నచ్చుతాయి. తలా ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుంది. ఒక నిమిషం, అంటే మన వాళ్ళు ఈ మధ్య పెద్ద హిట్స్ కూడా లేవు అజిత్ కి తెలుగులో. ఐ మీన్ ఇది ఎలా ఉంది? బెటర్ ఉందా? అంటే తమిళ వాళ్ళకి బాగా నచ్చుతాయి, మన వాళ్ళకి కూడా నచ్చుతాయి. న్యూట్రల్ ఆడియన్స్ కి అయితే నచ్చుతాయి. న్యూట్రల్ ఆడియన్స్ కి అయితే నచ్చుతుందా? మరి అంత ఫ్యాన్ స్టఫ్ ఉన్నట్టుంది. ఓకే, అంటే మొత్తం ఎలివేషన్స్ ఫ్యాన్ స్టఫ్ ఉంది మొత్తం. అంతే. ఒకసారి డీసెంట్ వాచా? వర్త్ వాచ్. ఓకే. ఆయన ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్ అట్లా ఏమైనా ఉన్నాయా అజిత్? నార్మల్ గానే ఉంది, అంతే బాగుంది. ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చుతుంది. పాటలన్నీ పాత పాటలు పెట్టేస్తారా? అవే తెలుగులో కానీ తమిళ సాంగ్స్ పెట్టినారు. అంటే గబ్బర్ సింగ్ లో పాటలు పెట్టి ఎగిరిస్తారు అట్లా ఏమన్నా ఉందా? అట్లా కాదు, అజిత్ సాంగ్సే ఉన్నాయి. ఓకే, మొత్తం ఫ్యాన్ స్టఫ్ అంతా ఫ్యాన్ స్టఫ్. అందరూ ఓకేనా? అంతా ఓకే అండి. అవుట్ ఆఫ్ 3. అంతే బ్రో. ఇది ఫ్యాన్స్కి అయితే నచ్చుతుంది, ఇంకా మామూలు వాళ్ళకి తక్కువే. ఇంకా మన తెలుగులో ఆడడం కష్టమే. అవునా? తెలుగులో ఇంతకుముందు కూడా చాలా సినిమాలు వచ్చాయి రీసెంట్ గా. పెద్ద ఆళ్ళ ఇది కూడా అంతే, ఇంకేం అంతే. కాకపోతే వాటికన్నా బెటర్ అయితే పర్లే. కొన్ని సీన్లు బాగుంటాయి, స్క్రీన్ ప్లే కోసం బావచ్చు. స్క్రీన్ ప్లే బాగా చూపించినాడు, ఆయన డ్రెస్సింగ్ కానీ లొకేషన్స్ కానీ స్క్రీన్ ప్లే బాగా పెట్టినాడు. కొంచెం హైప్, స్టోరీ ఎక్కువ, హైప్స్ ఎక్కువే ఉన్నాయి. మైత్రి మేకర్స్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అంతా ఎలా ఉన్నాయి? బాగుంది. చెప్పిన స్క్రీన్ ప్లే బాగుంది. స్క్రీన్ రిచ్ తీసినారు చాలా. కార్లు కానీ డ్రెస్సింగ్ కానీ అన్నీ రిచ్ గా ఉన్నాయి. కొద్దిగా డౌన్ అయింది, ఎలివేషన్స్ ఎక్కువ అయిపోయినాయి అంతే. కొద్దిగా డౌన్ అయింది కొంచెం. ఎలా ఉంది? బాగుంది. అంటే ఇంట్రెస్టింగ్ ఉంది బ్రదర్. ఇంట్రెస్ట్ స్టైలిష్ గా తీసినాడు. అంటే అజిత్ అంటే మెయిన్ యాక్షన్ కోసం వస్తాం మనము. ఆయన ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తారు, మ్యాజిక్ చేస్తారు. యాక్షన్ పర్ఫెక్ట్ గా ఉంది. యాక్షన్ సినిమా లవర్స్ కి, యాక్షన్ లవర్స్ కి చాలా పర్ఫెక్ట్ సినిమా. అంటే ఒక ఫైట్స్ చూసే వాళ్ళకైతే ఫైట్స్ ఎక్సలెంట్ గా ఉంది. బీజిఎం మెయిన్ బీజిఎం హైలైట్. స్టైలిష్ గా తీసినాడు డైరెక్టర్. అజిత్ గారు యాక్టింగ్ కోసం అయితే కంపల్సరీ పోల్సానా సినిమాకి? ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. ఇంటర్వెల్ బాగుందా? క్లైమాక్స్ బాగుందా? ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది, క్లైమాక్స్ ఇంకా బాగుంది. ట్విస్ట్ బాగుంది. ఇక్కడ బోర్ అనిపించలేదన్నా సినిమా? బోర్ ఏం లేదు బ్రదర్. ఫ్యాన్స్ కి అయితే చూడొచ్చు. స్టోరీ ఏం పెద్ద లేదంటున్నారు మన వాళ్ళు. స్టోరీ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు, అంత మరీ తీసిపోయేంత ఏం లేదు. స్టోరీ ఉంది. బీజిఎం ఎక్సలెంట్ గా ఉంది. బీజిఎం ఎక్సలెంట్ లేదు. జీవి ప్రకాష్ అప్ టు మార్క్ బాగా ఇచ్చినాడు. తెలుగులో పాటలు లేవు బ్రదర్. వాళ్ళు యాక్చువల్గా తమిళ పాటలు అట్లే పెట్టేసినట్లున్నారు, పాత పెట్టేసినారు. ఎంజాయ్ చేయలేరు. వాళ్ళకేమో తమిళ నేటివిటీ ఉండేవాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారు. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. స్ట్రిక్ట్లీ ఫర్ ఫ్యాన్స్. యాక్షన్ లవర్స్. అవుట్ ఆఫ్ 3.5. థ్యాంక్ యూ. చెప్పండి ఎలా బాగుంది. డ్రెస్సింగ్ ఉందన్నా? స్టైలిష్ గా తీసినాడు. చాలా స్టైలిష్ గా తీసినాడు సినిమా అయితే. ట్విస్ట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సినిమాలో? ట్విస్ట్లు అంతే పెద్ద ట్విస్ట్ ఏంలే, చిన్న ట్విస్ట్లే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఏమంటే ఫస్ట్ స్టార్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ యాక్షన్, స్టైలిష్గా. అంటే చాలా డేస్ తర్వాత అజిత్కి ఇలా కోరుకుంటారే, పాత అజిత్ సేమ్ అట్లా చూపించినారు. అంటే గ్యామ్లర్ సినిమా తర్వాత అలాంటి సినిమా, ఆ రేంజ్ సినిమా చాలా బాగా చూపించినాడు. బాగుంది, ఆయన బాగుంది. కానీ అజిత్ కోసమే చాలా బాగుంది. స్టైలిష్ గా తీసినాడు సినిమా. ఇప్పుడు వస్తానే సినిమాస్ లో స్టోరీ పెద్దగా ఏం ఉండదు. జనాలు వచ్చేది ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఫైట్స్ ఉండాలా, కొత్తగా ఉండాలా, 3 ఉన్నాయి. కంపల్సరీ ఉంది. స్టార్టింగ్ నుంచి మీకు లాస్ట్ వరకు సేమ్ మొత్తం స్టైలిష్ గా ఉంటుంది సినిమా. ఎక్కడ మీకు అవుట్డేటెడ్ గా అనిపించదు. స్టోరీ అయితే పక్కన పెట్టేయాల. అందరూ అన్ని స్టోరీలు తీసేసి నీకు ఎన్ని స్టోరీలు తీస్తారు, ఎన్నెన్ని తీస్తారు. ఇప్పుడు అందరూ సినిమాలు అన్ని స్టోరీలు చూసేసినారు. ఏమరంటే అజిత్ కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు కానీ ఎందుకు వస్తారు?
ఆయన కోసం చూడడానికి వాళ్ళ కోసం స్క్రీన్ మీద స్క్రీన్ ప్రెజెన్స్, ఆ స్లో మోషన్ షార్ట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదైతే అన్నీ ఉన్నాయి, ఫుల్ ఉన్నాయి. జీవి ప్రకాష్ బీజిఎం ఎట్లా ఉంది? బాగుంది, చాలా బాగుంది. అనిరుద్కి మ్యాచ్ చేసినాడు, అనిరుద్కి మ్యాచ్ చేసినాడు. చాలా బాగుంది సినిమా. త్రిష గారు వీళ్ళందరూ క్యారెక్టర్స్ పరంగా బాగుంది, పర్వాలే. వాళ్ళది అంత ఇంపార్టెన్స్ లేకపోయినా పర్వాలేదు. మన తెలుగు యాక్టర్స్ ఎవరు ఉన్నారా? తెలుగు యాక్టర్స్ అయితే ఎవరు లేరు, అంతా తమిళ్ అంతే. తమిళ్ కామెడీ యోగి బాబు ఉన్నాడు. యోగి బాబు లేదు కానీ ఆ మీసాలోడు దీంట్లో డాక్టర్ సినిమాలో ఉన్నాడు, వాంది బాగుంది ఫస్ట్ హాఫ్ కొంతసేపు అంతే. అది మా సునీల్ ఉన్నాడు, సునీల్కి మంచి క్యారెక్టర్, సునీల్కి మంచి క్యారెక్టర్. ఇది తెలుగు కన్నా తమిళ్లో మంచి క్యారెక్టర్ ఇచ్చినాడు. జైలర్ కన్నా మంచి క్యారెక్టర్, జైలర్ కన్నా ఫుల్ లెంత్ ఉంటాడు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాడు. చాలా బాగుంది. లాస్ట్ 4-5 సినిమాస్తో పోల్చుకుంటే అజిత్ చాలా బెటర్. గ్యాంబ్లర్ లాంటి సినిమా అంతే. అవుట్ ఆఫ్ 5 3.5. మంచి సినిమా అండి. ఎక్సలెంట్ సినిమా. ఏం నచ్చిందన్న మీకు? నాకు ఆయన అజిత్ అంటే చాలా ఇష్టం. ఆయన ఫిలిం ఒకటి వదలను, ప్రతిదీ చూస్తాను. ఏ సినిమా వదలను. ఆ చిన్న బాబు క్యారెక్టర్ చూడు, దాన్ని 4 సార్లు చూసిన సినిమా. ఎక్సలెంట్గా ఉంది. ఏమి ఆయన అంటే కానీ నాకు చాలా ఇష్టం. ఫైట్స్ ఎట్లుండే సినిమాలో? ఎక్సలెంట్గా ఉండాలి. ఆయన అంటేనే చాలా దానికి ఒక విలువ అనేది ఉంటుంది. వీళ్ళు కుదిరితే కన్నా ఆడికి వెళ్ళిపోయేది లారీ, ఇది బస్సు వెళ్ళిపోయేది, అట్లా ఇక్కడ పెట్టరు. రియల్గా చేస్తాడు ఏదైనా కూడా, అది నాకు నచ్చింది అంతే. సో ఇటు కొట్టింది అయితే సినిమా ఎక్సలెంట్గా ఉంది, నో డౌట్ ఎక్సలెంట్ సినిమా. అజిత్ అనే సినిమా అంటేనే మనకి మాట్లాడే పని లేదన్న, యాక్షన్ మూవీ మొత్తం అంటే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే మొత్తం యాక్షన్ మూవీ. ఇది ఈ మధ్య కొన్ని సినిమాలు డిసప్పాయింట్ అయినాయి. ఇదైతే డిసప్పాయింట్ అయ్యే పని లేదన్న, ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 5 వేరియేషన్లు ఉన్నాయి మొత్తం. పిల్లోని దగ్గర నుంచి ఉంది, ముసలోని వరకు ఉంది, ఒక తండ్రిగా, ఒక యూత్ గా, మొత్తం అన్ని వేరియేషన్ లో ఉన్నాడు, చూపించినాడు. డైరెక్టర్ ఎక్సలెంట్ చూపించినాడు. మొత్తం అన్ని విజువల్స్ కూడా మన క్లైమాక్స్ లో కూడా చూపిస్తాడు. లాస్ట్ లో మనకి ఏమని చూపిస్తాడు, అన్ని నేను క్లియర్ గా చేసినాను, రియలిస్టిక్ గా చేసినాను చూపిస్తాడు లాస్ట్ లో. మొత్తం లాస్ట్ లో క్లైమాక్స్ అయిపోయిన తర్వాత పాట వస్తుంది కదా, దాంట్లో మొత్తం అంతా వచ్చేసి కార్ ఎక్కడం కానీ, దిగడం కానీ, రన్నింగ్ కార్లో కానీ, కార్లో ఒకవేళ మూమెంట్స్ ఉండేది కానీ మొత్తం అంతా రియలిస్టిక్ గా చేసినాడు. ఎక్సలెంట్ గా చేసినాడు సినిమా మాత్రం. త్రిష, మన సునీల్ ప్రభు ఉన్నాడు, సునీల్ ఉన్నాడు, వీళ్ళందరూ వచ్చేసి మన అన్న కిందే. ఇలా ఫ్రెండ్స్ మాదిరి గ్యాంగ్స్టర్లా అయ్యా పిలుచు అని చెప్తే అప్పుడు వస్తాడు. అది ట్విస్ట్, మనకి హైలైట్ ట్విస్ట్. మనకి ట్విస్ట్ అది అంతమించి ఏం లేదు. ఇంకా వాయిస్ బేస్ అంటారా, మనకు మొత్తం అంతా విజువల్ చూపించారు సార్ అజిత్. నీ వాయిస్ భలే బేస్ ఉందిరో అంటాడు, అది ఎక్సలెంట్గా ఉందన్న. ఇది మూవీ అంటే మనకి ఇక్కడ లేదు కానీ బయట అయితే దుమ్ము వేసిపోతూ ఉంటుంది. తమిళ అయితే మామూలుగా ఉంటుంది, అసలు తమిళ అయితే భారీగా ఉంటుంది. స్టైల్, గడ్డం స్టైల్ కానీ మొత్తం అంతా ఇంకో వేరియేషన్ చూపించాడు. ఈ గడ్డం స్టైల్ ఇప్పుడు ఒక పిల్లోడు, ఒక యూత్, ఒక పెద్దోడు, ఒక ముసలి ఆయన, ఫస్ట్ నుంచి 4 మొత్తం 5 రకాల ఏజ్ చూపించినాడు. ఒక భర్త క్యారెక్టర్ అంటారా, బాగా చూపించినాడు. తండ్రి కోసం, బిడ్డ కోసం తండ్రి అల్లాడిపోతాడు, అది చూపించినాడు. భార్య కోసం చూపించినాడు. గ్యాంగ్స్టర్లలో ఒక గ్యాంగ్స్టర్ ఎట్లుండాలా, ఒక డాన్ ఎట్లుండాలా, అది కూడా చూపించాడు. సినిమా తగ్గలేదన్నా. డైలాగ్స్ ఎట్లున్నా తెలుగులో మనకి దీంట్లో మన అజిత్ వచ్చేసి డైలాగ్స్ కామెడీ చెప్తాడు, చిన్న కామెడీ చెప్తాడు. సీరియస్ టైంలో సీరియస్ చెప్తారు కానీ దీంట్లో కొన్ని కామెడీ డైలాగ్స్ ఉన్నాయి, అవైతే హైలైట్ వెళ్ళినాయి. డబ్బింగ్ చెప్పిన బాగా చెప్పారు, బాగా చెప్పినారు. మనం మెచ్చుకోవాల్సిందే సినిమా అయితే. ఎవరైనా చూడొచ్చా? ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు. కొట్టినాడు, ఇదైతే పక్కా చెప్పచ్చు. అయితే హిట్ అయితే కొట్టినాడు. జాక్ చూసినాం కానీ ఆ జాక్ ఏముందన్న, లవ్ స్టోరీ అంటావా? అది ఏం లేదు మనకి. లవ్ స్టోరీ పెట్టినాడు, ఆ లవ్ స్టోరీ ఒక ముద్దు సీన్ పెట్టినాడు. ఆ ముద్దు సీన్ పుట్టకోసలో పంచాయతీ ఏముంది చెప్పండి, అయిపోయాయి. దాంట్లో వాడు ఐపీఎస్ చేస్తాను పోతాడు, ఇట్లా పోతాడు, అట్లా పోతాడు, లాస్ట్ తీరవారు చూస్తే జాబ్ ఇస్తారు, అంతే సినిమా. ఏం లేదన్నా, నేను నిద్రపోయినా అన్న. లాగ్ డీజే టిల్లు అంటావా,
అదొక మూమెంట్ బట్టి పోతాము, అదొక ఫన్ బట్టి పోతాం. దీంట్లో ఏం అంటే దీంట్లో ఏం లేదు జాక్లో. ఏమంటే మనం మన కోసం పోవాలంతే. మన తెలుగు హీరో ఇప్పుడు ఎదుగుతున్నాడు, సపోర్ట్ చేయడానికి పోవాలి సినిమాకి అంతే. బట్ డిజిటల్ రేంజ్ అయితే అసలు ఇంపాసిబుల్. దొల్ల